స్వరాజ్య వోల్ టీవీ వరంగల్ దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణ విషయానికొస్తే తెలంగాణ పార్లమెంటు లోక్సభ 17 సీట్లలో భాజపాకు 8, కాంగ్రెస్కు 8 సీట్లు రావడం జరిగింది. వెరీ అన్ఫార్చునేట్, బారాసా ఖాతా ఓపెన్ చేయలేని పరిస్థితి. సో ఇక్కడ ఇండియా కూటమి ఎన్డీఏకి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పి అనుకోవాలి. ఇండియా కూటమికి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా మరొక్కసారి హ్యాట్రిక్ గా మూడోసారి ఎన్డీఏ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టబోతున్నారు. మరి ఇక్కడ వరంగల్ లోక్సభ విషయానికి వస్తే కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య 2 లక్షల పైచిలుకు మెజారిటీతోటి వరంగల్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మరి దీనికి సంబంధించి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున కొంతమంది మనతో ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. సార్, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. మరి వరంగల్ లోక్సభ విషయానికి వస్తే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య గారు 2 లక్షల పైచిలకు మెజారిటీతో గెలిచారు. సో దీనిపై మీరేమంటారు? ముందుగా నేస్తరాజ్య టీవీ వారికి ఉద్యమ వందన తెలుపుతూ, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఏదైతే ఒక తప్పు పోటీనిచ్చిందో ఆ పోటీలో వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య గారు 2 లక్షల పైచిలకు ఓట్లతో గెలవడం అనేది చాలా ఘన విజయం. ఎందుకంటే చరిత్ర సృష్టించింది. ఇప్పుడు కడియం శ్రీహరి గారు గత 30 సంవత్సరాలుగా రాజకీయాలలో ఎంతో పేరు ప్రతిష్ట సంపాదించి ఒక మచ్చలేని నాయకుడిగా ఏదైతే ప్రజా జీవితాన్ని ప్రారంభించిందో, మరి ఒక కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య ఒక డాక్టర్గా, ఒక సేవకురాలుగా, మరి ఈరోజు ఒక ఎంపీగా గెలవడం అనేది మా అందరికీ శుభపరిణామం. ఎందుకంటే గతంలో చరిత్రలో ఎప్పుడు లేదు. ఎందుకంటే ఒక ఎస్సీ మహిళగా ఒక పార్లమెంట్ ఎన్నికలలో గెలవడం అనేది చాలా ఉన్నతమైన అంశము. మేమేమంటున్నామంటే, ఏదైతే ఇక్కడ బీజేపీకి అనుకూలంగా ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు ఎవరైతే బీజేపీకి సపోర్ట్ చేసి పనిచేశారో, మరి బీజేపీకి కాంగ్రెస్ జరిగిన ఒక యుద్ధంలో ఇక్కడ వరంగల్ పార్లమెంట్లో ఒక కడియం కావ్య 2 లక్షల మెజార్టీతో గెలవడం అనేది చాలా చరిత్ర సృష్టించింది. మేము ఒక్కడే అంటున్నాము, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు నామరూపాలు కూడా పోయే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న పాపం వాళ్ళకి చుట్టుకున్నది. గత 10 సంవత్సరాలు కూడా ఏ ప్రజా సమస్యలు కానీ, ఏ ప్రజలకు న్యాయమైన సమస్యలు మేము పరిష్కరించడం కూడా వాళ్ళు విఫలమైండ్రు. కాబట్టి ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలు ఎట్లయితే గుణపాఠం చెప్పిందో, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పారు. అది చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పేద ప్రజలకు చెందవలసిన 6,50,000 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేసి, మరి వివిధ సంక్షేమ నిధులు కూడా డైవర్ట్ చేసి, నిధులు మళ్లించి కూడా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తీరని అన్యాయం చేసిన ఒక బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నామరూపాలు కూడా పోయిందంటే చరిత్ర మరి ఎంతవరకు ఉందనేది ప్రజలు గమనించారు. మరి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఒక 8 పార్లమెంట్ స్థానాలు గెలవడం అనేది చాలా చరిత్ర సృష్టించాలని మరి ఈరోజు మేము భావిస్తున్నాం. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా మేము ఒక్కటే కోరుకున్నాము, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మేము ప్రచారం చేసినాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు మేము 6 నిమిషాలు కృషి చేసినాం. కాబట్టి దాని ప్రతిఫలంగానే వరంగల్ పార్లమెంట్ ప్రజలు మరి 2 లక్షల మెజార్టీతోటి గెలిపేయడం అనేది, కావ్యని గెలిపేయడం చాలా శుభపరిణామం. మేము ఒక్కటే అంటున్నాము, ఏదేమైనా కూడా ఈ 5 సంవత్సరాలు, ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, ప్రజలకు ఏదైతే హక్కులు ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి మేము ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా, కాంగ్రెస్ ప్రభుత్వంతో మేము కొట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి కూడా ప్రజల పక్షాన్ని మేము పనిచేసి, ప్రజలకు కావాల్సిన ఏదైతే సొంత భూమి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పేద ప్రజలందరికీ కూడా అందించడమే లక్ష్యంగా మరి మేము పనిచేస్తామని చెప్పి తెలుపుతూ, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కావ్య గారు మరి ప్రజలకు మరింత అందుబాటులో ఉండి ప్రజాసేవకు మరింత ముందు రావాలని చెప్పి మేము కూడా మా అభిప్రాయం తెలుపుతున్నాం. ముఖ్యంగా ప్రతి పేదవారికి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవారికి న్యాయం జరిగే విధంగా మరి వాళ్ళ ప్రభుత్వ పరిపాలన విధానం ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకటే, మీ నాయకత్వంలో ప్రతి పేదవారు సంతోషంగా జీవించే, సంతోషంగా ఒక అన్ని రంగాలలో సమాన అవకాశం సాధించే దిశగా రావాలని చెప్పి, మరి ఆ దిశగా ప్రజలకి మీరు అందుబాటులో ఉండి ఆ రకంగా సేవలు అందియాలని చెప్పి మేము ఈరోజు కోరుతూ, ముఖ్యంగా ఈరోజు కడియం కావ్య గారు 2 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపు సాధించడం అనేది చాలా విజయం. అది ఒక వరంగల్ పార్లమెంటు ప్రజలందరి విజయము. మరి అన్ని పక్షాల మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరిగా విజయంగా మేము భావిస్తూ, మరియు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసే ఒక అదృష్టాన్ని మాకు కూడా కల్పాలని చెప్పి కోరుతూ, మరి ముఖంగా
తెలియజేస్తున్నా. నా పేరు జన్ను సాంబయ్య, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ తెలంగాణ ఉద్యతారకం రాష్ట్ర అధ్యక్షుడు.